శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు వృషభ రాశి వారికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఈ వీడియోలో. ముందుగా వృషభ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంతా కూడా జాతకుడికి మంచి సక్సెస్ఫుల్ ఫలితాలు రావాలని ఆశిస్తూ మరి రాబోయే 15 రోజుల్లో కూడా వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఒక విధంగా ఇది వివాహపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి కారణమవుతుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ రిలేషన్లో ఉన్నవారి మధ్య చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా అవి 100% ఈ సమయంలో పరిష్కరించుకొని అలాగే ఈ నూతన సంవత్సర ప్రారంభంలోనూ అలాగే ఇదే పక్షంలో వస్తున్నటువంటి సంక్రాంతి, భోగి, కనుమ పండగలు కూడా చాలా ఆనందంగా గడిపే అవకాశం ఉంది ఈ రాశివారు. ఒక విధంగా శుక్రుడు లగ్నాన్ని చూడటం వల్ల జాతకుడికి ఖరీదైనటువంటి వస్త్రాలు, వాహన యోగం, స్త్రీలకైతే బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు లాంటివి సమకూరే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తలు లేదంటే కొత్తగా పెళ్ళైన వారు విహారయాత్రలకు కానీ దగ్గరలో ఉన్నటువంటి వినోద క్షేత్రాలకు కానీ సందర్శించి హ్యాపీగా కాలం గడిపే సూచనలు కనబడుతున్నాయి. గురువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఇది ఒక విధంగా గురువు సంచారం శుభగ్రహంగా 12వ స్థానంలో సంచరించినప్పుడు మంచి కార్యక్రమాలకి ఎక్కువ ధనం ఖర్చు అవుతుంటుంది. అసలే రాబోయే పండగ దినాలు కాబట్టి జాతకుడికి ఎక్కువగానే ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒక విధంగా ఆదాయం కన్నా ముందుగానే ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే ఏదో రాబోయే నెలలోనో 2 నెలలోనో ఏదో మనకు ధనం 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకుంటే అది ముందుగానే ఈ 15 రోజుల్లో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అది వేస్ట్ అనుకోవడానికి లేదు, కానీ బహుమతుల రూపంలోనూ పిల్లలకి బట్టలు మొదలు కొనడంలోనూ అదే దాన ధర్మాలు లాంటి భక్తులకు కానీ బ్రాహ్మణులకు కానీ గురువులకు కానీ ధనాన్ని సహకరించడం ఇలా మొదలైన కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపించడం వల్ల జాతకుడికి ధనం ఖర్చు అవుతుంది. ఒక విధంగా పుణ్యం కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురు శుక్రులు షష్టాష్టకాలు ఉన్నప్పుడు కూడా ఒకరిని మించిన ఒకరు జాతకుడికి ధనాన్ని వెచ్చించడంలో పోటీ పడే అవకాశాలు 100% ఉన్నాయి. ఇక అష్టమ స్థానంలో కుజగ్రహం అలాగే రవిగ్రహం సంచారం జరుగుతుంటుంది. ఇంచుమించుగా మనకి ఈ రాబోయే ఇప్పుడు జనవరి మనకి 15 రోజులు మన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పక్షం అంతా కూడా ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి కుజగ్రహాల సంచారం కొంతవరకు జాతకుడికి అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ ఏదైనా ఆస్తి కొనుగోలు అమ్మకాల విషయంలోనూ లేదా దాయాదుల మధ్య అన్నదమ్ముల మధ్య లేదంటే ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలు చర్చకు వచ్చినచో సాధ్యమైనంత వరకు ఈ సమయంలో విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా పండగల్లో బంధువులంతా ఒక చోట కలుస్తారు కాబట్టి మరి ఆస్తి పంపకాల విషయాలు సాధారణంగా రావడం జరుగుతుంటుంది. సిన్సియర్గా ఏంటంటే వృషభ రాశి కానీ వృషభ లగ్నం వారు కానీ ఈ 15వ తారీఖు వరకు కూడా జనవరి 15, 16 తారీఖుల వరకు కూడా స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో చర్చల్లో పాల్గొనడం అనేది అంత అనుకూలమైన విషయం అయితే కాదు. ఏదో విధంగా విభేదాలు రావడం, అది తండ్రితో అవ్వచ్చు, అన్నదమ్ములతో అవ్వచ్చు, అత్తగారితో అవ్వచ్చు, తల్లిదండ్రులతో అవ్వచ్చు. సో అందువల్ల సాధ్యమైనంత వరకు ఇలాంటి డిస్ప్యూట్స్లో పాల్గొకుండా ఉండడం మంచిది. ఏదైనా చర్చలు జరుగుతుంటే సైలెంట్గా అక్కడి నుంచి తప్పుకోవడం మంచిది. సో ఏదైనా చిన్న సమస్యలు ఎప్పుడన్నా వృషభ రాశి వారికి చిన్న పొరపాటుకి పెద్ద మిస్టేక్ చెల్లించవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల సాధ్యమైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయండి. ఆస్తి విషయాలు కానీ పంపకాల విషయాలు కానీ కొంత దూరంగా ఉండడం మంచిది. శని యొక్క స్థితి చాలా అనుకూలంగా జాతకుడికి మరి దశమస్థాన సంచారం అనేది ఒక విధంగా వృత్తిలో అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. పైపెచ్చు శని భగవానుడు కూడా రాహు నక్షత్రంలో
సంచరించే ప్రయత్నంలో రాహు 11వ స్థాన సంచారం ఇవన్నీ కూడా వృత్తిలో అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల నిజాయితీగా కాకుండా అనుకోని విధంగా మీకు ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక స్టాకో ఏదైనా ఒక వస్తువో ఒక ఆస్తితో స్థిరాస్తితో కొన్నప్పుడు అది మీరేదో ఒక 10,000 దీని మీద లాభం వస్తుంది అనుకుంటే అది ఊహించని విధంగా ₹1,00,000 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఈ విధంగా రాహు 11లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నవి తారుమారయ్యే సూచనలు కూడా ఉంటాయండి. మీరేదో పెద్దగా ఊహించి రెట్టింపు అవుద్ది కొన్నాయి ఆటోమేటిక్గా పూర్తిగా డౌన్ అయ్యి అసలుకే మోసం రావచ్చు, లేదా 1కి 10 కూడా పెరగవచ్చు. అంటే రాహు ఎప్పుడు కూడా మాయాగ్రహం అవటం వల్ల ఎప్పుడు ఏ విధమైన స్థితి ఇస్తాడో కూడా సాధారణంగా అర్థం కాదు. కాబట్టి ఈ షేర్ మార్కెట్లో కానీ ఈజీ మనీ, జోదం, పందాలు, రేసులు మొదలగు వాటిలో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప కళ్ళు మూసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా వరకు తారుమారయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ఇక పంచమ స్థానంలో కేతు కూడా అదే చెప్తుంటుంది, కన్ఫ్యూజ్ చేస్తుంటుంది అన్నమాట. మనకి ఏదో భ్రమ కలుగుతుంటుంది, ఇది ఆ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ అనుకోకుండా పూర్తిగా వ్యతిరేకం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు షేర్ మార్కెట్కి, స్పెక్యులేషన్కి, జోదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ జాతకుడు. సో ఇక తర్వాత మిగతా గ్రహాల పరిస్థితి, మరి బుధగ్రహం ఇంచుమించుగా జాతకుడికి కొంత అనుకూలంగానే ఒక ధన విషయంలో ఆకస్మిక ధనలాభాన్ని కానీ, బంధువుల ద్వారా కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంత ధన సహకారం వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ జాతకులు మరి కొంత ఈ రాబోయే 15 రోజుల్లో విరోధాలు రాకుండా చూసుకోవడం, అలాగే ప్రమాదాలకి జాగ్రత్తగా ప్రయాణం చేయడం మంచిది. వాహనాలు వేగంగా నడిపేవాళ్ళు కానీ, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఏదైనా ఈ జాతకులు ఈ రాబోయే 15 రోజుల్లో హనుమాన్ అనుగ్రహం నిమిత్తం మరి మంగళవారం కానీ శనివారం కానీ హనుమాన్ ఆలయ దర్శించి సింధూరంతో అర్చన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల అటు భూమి, అన్నదమ్ములు, ఆర్థిక విషయాలు, ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మన గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి,
ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.